గుడిలో పూజారికి నైవేద్యం లేదంటే నీ దండం పెట్టి పూజారులు పులిగోరకు వేసినట్టే ఉంది ఆ కథ. ఏ సకదానం ఈ సకదానం. ఓ అమ్మ ఈ పూజారుల చల్లగుండా ఎక్కడి పంచాయతీ ఈ పంచాయతీ చల్లగుండా అబ్బా మామూలుగా లేదులా చూడు అసలు ఏం కథ. ఓ పబ్లిక్ ఇగో ఈ అన్న ఏమో అనుకొస్తుండు, ఏమో పాట పాడుకొస్తుండు, ఏంది ఏం కదా ఒక్కసారి ఎనూరి. राम सिया राम जय जय राम सिया राम जय जय राम. ఎంత ముద్దుగా పాడుతుడు శ్రీరాముని పాట, రామ రామ అనుకుంటా. ఇక ఇంత రామసకదనంగా బయట దేశపోళ్ళు తలుచుకుంటుంటే రాముల వారిని ఓరికో మన దేశంలో ఉన్న పూజారులు మరి ఏడ కింద మీద అవుతుందో ఎట్టవుతుందో కానీ కొట్టుక సచ్చే కాలం వచ్చిందిగా. అలా చూడు రే ఈడ తమిళనాడులో ఏమైందో కథ ఒకసారి చూడు ఇలా భాగవతం ఎట్లా ఉందో. ఇన్నారులా ఇక తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో వరదరాజ పెరుమల ఆలయంలో పార్వేట యాత్ర జరుగుతుందట ఏట కనుమగోలియ. అయితే ఇక ఈ యాత్రకు పూజారులు ఎంతోమంది తండోపతండలుగా కదిలిస్తారట. ఇక ఇంట్లో మొదటి పాట వాడే కాడ ఒక వర్గానికి ఇంకొక వర్గానికి ఇక తేడా పుట్టి నీ దండం పెడితే వాయ్యా ఇక చూడు ఎట్ట కొట్టుకుంటారు. అబ్బాబ్బాబ్బాబ్బా వీళ్ళ పంచాది పాడైపోను. అరే అరే రే రామచంద్ర ఏంది లడాయి. అరే ఈ బుద్ధి చెప్పేది పోయి వీళ్ళే బుద్ధి చేయించుకుంటారు ఏంది ఈ పూజారు సలగుండా అని ఆడికి వచ్చిన భక్తులు ఒకటి ముక్కుల ఏలేసుకొని చూస్తున్నారు అట. ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి. మన దేశంలో ఉన్న దేవుళ్ళ మీద ప్రేమ బయట దేశం వాళ్ళకే బగ్గ ఉంది కానీ ఇక మన పూజార్ల కథ గిట్ల ముందులా ఏమైనా ముద్దుగుందా వ్యవహారం. ఇంకొక గిసవంటి కథ నడుస్తుంది.